అమలాపురం చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజర్ డిసెంబర్ 2 నుంచి ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపైన అన్ని రకాల వస్త్రాలపై వెండి ఉచితం. ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏ సమస్య వస్తుందో తెలియదు. చదువు ఒత్తిడే కారణమా లేక చిన్న విషయాలకే భయపడిపోతున్నారా? ప్రస్తుతం విద్యార్థుల ఆత్మహత్య కేసులలో ఇవే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి పట్నం పంపించి పిల్లలను చదివిస్తుంటే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు. తాజాగా ఓ విద్యార్థిని కూడా కాలేజీ హాస్టల్లో ప్రాణాలు తీసుకుంది. ఇంతకేం జరిగింది? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రజ్ఞారెడ్డి. వయసు 17 ఏళ్లు. హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రజ్ఞా స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నతాడెం గ్రామం. తండ్రి రఘురామ్ రెడ్డి, తల్లి విద్యారెడ్డి కలిసి కూతురు ప్రజ్ఞారెడ్డిని ఇంపల్స్ కాలేజీలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ ప్రతిరోజు లాగానే ప్రజ్ఞారెడ్డి క్లాస్కు వెళ్ళింది. కాసేపటి తర్వాత తనకు వ్యక్తిగత సమస్య ఉందంటూ క్లాస్ నుంచి హాస్టల్ రూమ్కు వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత హాస్టల్ ఇన్ఛార్జ్ ఏం జరిగిందని ప్రజ్ఞను ఆరా తీద్దామని వెళ్ళగా రూమ్లో ఆమె ఫ్యాన్కు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఇన్ఛార్జ్ వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించింది. దీంతో అందరూ కలిసి ప్రజ్ఞను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రతిరోజు తమతో మాట్లాడే బిడ్డ చనిపోయిందని తెలిసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ కాలేజీకి వచ్చారు. తమ కూతురుపైన చదువు విషయంలో కళాశాల యాజమాన్యం తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. కాలేజీ ఫ్యాకల్టీ వల్లే తమ బిడ్డ చనిపోయిందంటున్నారు. దీంతో ప్రిన్సిపల్తో పాటు యాజమాన్యానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రజ్ఞారెడ్డి ఆత్మహత్య విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు కళాశాలలోని కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను శాంతింపజేశారు. చదువు ఒత్తిడే విద్యార్థుల ప్రాణాలు తీస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకోవలసిన విద్యార్థులు ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ప్రశ్నగా మారింది. ఇలాంటివి తగ్గాలంటే కాలేజీలలో యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. జీవితంలో ఏ సమస్య వచ్చినా పోరాడాలే కానీ చనిపోవద్దు అని నేర్పించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.